హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. నేను ప్రదీప్. ఈరోజు అయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి అయితే కాస్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. 2 years బ్యాక్ మీకు గుర్తున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ న్యూ రెజ్యూమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక న్యూస్ మొత్తం సర్క్యులేట్ అయింది. అప్ టు 7 lakhs జీరో ట్యాక్స్, అప్ టు 7 lakhs జీరో ట్యాక్స్. ఈ న్యూస్ మొత్తం ఐటీ కంపెనీస్లో మొత్తం సర్క్యులేట్ అయిన న్యూస్. ఇంకా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంకా 7 lakhs వరకు ట్యాక్స్ ఉండదు, రిమైనింగ్ అమౌంట్కి ట్యాక్స్ వేస్తారు అనే భ్రమలోనే ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఇన్కమ్ 10 lakhs అనుకోండి, దాంట్లో సింపుల్గా ఏం చేస్తున్నారు, ఫస్ట్ 7 lakhs తీసేసి రిమైనింగ్ 3 lakhsకి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది రాంగ్. ఫస్ట్ థింగ్, ఆ న్యూ రెజ్యూమేలో 7 lakhs దాని గురించే మాట్లాడదాం. సో ఎస్, గవర్నమెంట్ ఒకటి తెచ్చింది. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్సబుల్ ఇన్కమ్ 7 lakhs అయితే అండర్ ద సెక్షన్ 87A ట్యాక్స్ రిబేట్ ప్రకారం వాళ్ళకు ట్యాక్స్ అప్ టు 25,000 రిమూవ్ చేయడం జరుగుతుంది. విచ్ మీన్స్ ట్యాక్స్ ఉంది. ట్యాక్స్ని ఎవరి ఇన్కమ్ అయితే 7 lakhs బిలో ఉంది, 7 lakhs ఉంది అంటే వాళ్ళకు రిలీఫ్ లాగా ఆ 25,000ని వేవ్ ఆఫ్ చేసి జీరో ట్యాక్స్ చేస్తుంది. ఒకవేళ మీ శాలరీ, మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ 7,05,000 ఎక్కువ ఉందనుకోండి, ఆ 7 లక్షలు తీసేసి ఆ 5 రూపీస్కి క్యాలిక్యులేట్ చేయరు. ఫస్ట్ 3 lakhs ఉంది కదా న్యూ రెజ్యూమేలో, ఆ 3 lakhs తీసేసి రిమైనింగ్ 2.5కి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ అనగానే మనకు ఎక్కువగా 2 పదాలు అయితే వినిపిస్తుంటాయి. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అండ్ రెండవది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకుందాం. సో దాన్ని బట్టి మనమైతే ఏ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళిపోవాలో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎక్స్ ఎంప్లాయీ శాలరీ 10 lakhs అనుకోండి, అతనికి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే బ్లైండ్గా 10 lakhsకి క్యాలిక్యులేట్, ఇక్కడ ట్యాక్స్ రేట్స్ ప్రకారం అయితే క్యాలిక్యులేట్ చేయరు. సో అతనికి మళ్ళీ అతని ఎదురుగా గవర్నమెంట్ 2 options ఇస్తుంది. అరే బాబు, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళిపోతావా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళిపోతావా? మనమైతే బోర్డ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ నుండి వస్తాను. సో ఒక ఎంప్లాయీ ఏమంటాడు, నేను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళిపోతా అంటాడు. సో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం గవర్నమెంట్ 50,000 స్టాండర్డ్ డిడక్షన్స్ ఇస్తుంది. అంటే మీ సిటీసీ 10 lakhs అనుకోండి, ఆ 10 lakhsలో మైనస్ 50,000 తీసేయండి. అంటే ఆ 50,000కి గవర్నమెంట్ ట్యాక్స్ వేయదు. సో ఇప్పుడు ఎంత అయింది, 9,50,000 అయింది. ఇక్కడ నుండి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 0 to 2.5 lakhsకి నిల్, రిమైనింగ్ 2.5 నుండి 5 lakhsకి 5%, ఆ పైన ఉన్న అమౌంట్ 20%. అలా క్యాలిక్యులేట్ చేస్తే ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం 10 lakhsకి మీకు పడే ట్యాక్స్ ఎంత, అరౌండ్ 1,06,200 రూపీస్ పడుతుంది. ఇది దేని ప్రకారం, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సేమ్ శాలరీ నేను క్యాలిక్యులేట్ చేసి ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చూడండి. ఇక్కడ చెక్ చేస్తే ఎంత వచ్చింది, ఓన్లీ 44,200. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో 1,06,000 ఉంది అండ్ న్యూ దాంట్లో ఓన్లీ 44,500 ఉంది. నేను సింపుల్గా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళిపోయి నేను ట్యాక్స్ సేవ్ చేసుకుంటా అని అనుకుంటే మాత్రం దానంతా ఫూలిష్నెస్, ఇంకోటి ఉండదు. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడే మెయిన్ ట్రిక్ అనేది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో గవర్నమెంట్ మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది. గవర్నమెంట్ అయితే 9,50,000 అయితే ట్యాక్సబుల్ ఇన్కమ్ అని అయితే కన్సిడర్ చేసింది కదా. సో మీరు దానికి అగనెస్ట్గా మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీకు కొన్ని డిడక్షన్స్ ఆప్షన్స్ అయితే ఇచ్చింది. సెక్షన్ 80C అని, 80G అని, HRA అని, హౌస్ రెంటల్ అలవెన్సెస్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మైనస్ చేసి ఏదైతే ఒక అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్కి మాత్రమే గవర్నమెంట్ ట్యాక్స్ అనేది వేస్తుంది. ఏ ప్రకారం, ఇక్కడ ట్యాక్స్ స్లాబ్స్, ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్స్ రేట్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం ఫస్ట్ 3 lakhs, ఫస్ట్ 2.5 lakhs నుండి కాకుండా రిమైనింగ్ % క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఇవన్నీ మైనస్ చేసిన తర్వాత పొరపాటున మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ 4,50,000, 5 lakhs కంటే బిలో ఉందనుకో అమౌంట్, మీకు మళ్ళీ జీరో ట్యాక్స్. సో మీ ప్యాకేజ్ 10 lakhs ఉంది, మీ డిడక్షన్స్ అన్నీ మీరు చూపించుకున్నారు, అవన్నీ మైనస్ చేస్తే బిలో 5 lakhs వచ్చింది అనుకోండి, జీరో ట్యాక్స్, అబ్జల్యూట్లీ జీరో ట్యాక్స్. బాగుంది కదా ఈ బెనిఫిట్. మరి గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది, నేను ఇవన్నీ కడుతున్నా కదా, గవర్నమెంట్కి ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని చేసుకోవాల్సింది మీ హెచ్ఆర్కి, మీ ఆఫీస్లో ఉన్న మీ ఎంప్లాయర్కి. ఇవన్నీ ఐటీ డిక్లరేషన్స్ అని ఎవ్రీ జనవరిలో ఆ విండో అనేది ఓపెన్ అవుతుంటుంది. ప్రతి ఒక్క ఎంప్లాయర్కి, ప్రతి ఒక్క కంపెనీ అనేది ఈ విండో అనేది డెడికేటెడ్గా ఓపెన్ చేసి ఉంచుతారు. ఈ ఐటీ డిక్లరేషన్స్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు ఏవైతే మీరు పే చేస్తున్నారో అవన్నీ ఏ కేటగిరీస్కి వస్తున్నాయో చూసుకుని మీరు అప్లై చేసుకుంటే మీ ఎంప్లాయర్ క్రాస్ వెరిఫై చేసుకొని ఇవన్నీ మైనస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్కి మీ హెచ్ఆర్ అయితే మీ ట్యాక్స్ మీ శాలరీ నుండి అయితే కట్ చేయడం జరుగుతుంది. ఆ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ట్యాక్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, నేను న్యూ పెట్టుకొని ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటే నాకు ఇంకా తక్కువ పడుతుంది కదా అనుకుంటే అలా ఉండదు. న్యూ ట్యాక్స్ స్లాబ్లో ఈ డిడక్షన్స్ ఆప్షన్స్ ఏమీ ఉండదు.
10 lakhs శాలరీ ఉంటే గవర్నమెంట్ స్టాండర్డ్ డిడక్షన్ 75,000 మాత్రమే మైనస్ చేసి రిమైనింగ్ ఫుల్ అమౌంట్కి ట్యాక్స్ ఇస్తుంది. ఇందులో ఏ డిడక్షన్స్ వర్తించవు. మీరు మీ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, సో మీరు ఐటీ డిక్లరేషన్ చేయలేదు. ఏం జరుగుతుంది? ఐటీ డిక్లరేషన్లో మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే మీ ఎంప్లాయర్ ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ మీరు ఏదైతే పే చేశారో ఓల్డా న్యూ రెజ్యూమే కింద మీరు ఓల్డ్ రెజ్యూమ్ న్యూ రెజ్యూమ్ ఏదైతే పెట్టి ఉన్నారో లాస్ట్ ఇయర్ దాన్నే కన్సిడర్ చేసేసి ఫుల్ ట్యాక్స్ అయితే మీ శాలరీకి ఫుల్ ట్యాక్స్ వేయడం అయితే జరుగుతుంది. కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ మీకు మరొక అవకాశం ఇస్తుంది. అరే బాబు, ప్రజెంట్ అయితే నేను ఫుల్ ట్యాక్స్ అయితే నీ దగ్గర తీసుకున్నా కదా, నీ దగ్గర మేబీ అప్పుడు డాక్యుమెంట్స్ లేవు, ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉంటే నేను ఏదైతే అమౌంట్ నేను తీసుకున్నానో అది నీకైతే రిటర్న్ ఇచ్చేస్తా. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ప్రూఫ్స్ చూపించావు అనుకో, నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తా. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఐటీ రిటర్న్స్ అనే ఒక వర్డ్ వినిపిస్తుంది కదా, ఐటీ రిటర్న్ ఫైలింగ్ అని. సో ఐటీ రిటర్న్ ఫైలింగ్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక మంత్లో జరుగుతుంది. అప్పుడు మీరు ఇవన్నీ సబ్మిట్ చేసేస్తే గవర్నమెంట్ మీకు ఏదైతే ట్యాక్సబుల్ ఇన్కమ్లో నుండి ఇవన్నీ మైనస్ చేసేసి ఎక్స్ట్రా ట్యాక్స్ తీసుకుంటుంది కదా, ఆ ట్యాక్స్ అమౌంట్ని అయితే మీకు అబ్సల్యూట్లీ గవర్నమెంట్ అయితే మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. చూసారా ఓల్డ్ రెజ్యూమ్ నుండి ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే అర్థమైంది కదా, న్యూ రెజ్యూమ్కి వెళ్ళిపోయినా ఓల్డ్ రెజ్యూమ్కి వెళ్ళిపోయినా అంటే అబ్సల్యూట్లీ అందరూ ఓల్డ్ రెజ్యూమే అనుకుంటారు, మళ్ళీ ఇక్కడే పొరపాటు చేస్తున్నారు. సో ఓల్డ్ రెజ్యూమ్ ఎవరికి అంటే ఎవరికైతే శాలరీ ఎక్కువ ఉండి ఎక్కువ డిడక్షన్స్ ఉన్నాయి, నేను ప్రూవ్ చేసుకుంటే ఇవన్నీ నేను పే చేస్తున్నాను అని నీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్తో ఉంటే మీకు ట్యాక్స్ మైనస్ చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో గురించి ఎంతో ఇన్కమ్ ట్యాక్స్ గురించి అయితే తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు మరిన్ని డౌట్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి మీరైతే మీ క్వశ్చన్స్ని కంప్లీట్గా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. నేనైతే మీకు 100% రెస్పాండ్ అయితే అవుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ప్రదీప్ గాచులా.